మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696955577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో ప్రళయం రాబోతుంది. పరమశివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. సెప్టెంబర్ 9వ తేదీన మీరు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించగలిగితే గనక జీవితం అంతా మారిపోతుంది. ఊహించని సంఘటనలతో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు అయితే కానవస్తున్నాయి తులారాశి జాతకులకు. అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, మీ జీవితం అంతా కూడాను సమూలంగా మార్పు చెందబోతుంది. పరమశివుని అనుగ్రహంతో ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. ప్రేమ విషయంలో, భాగస్వామి విషయంలో కూడా మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పటి నుంచి మంచి మాత్రమే జరగబోతుంది. ఇక అన్ని మంచి రోజులే. ఇప్పుడు మీకైతే డబ్బు లభించబోతుంది. నూతన వస్త్రాలు లభించబోతున్నాయి. మీ సొంత ఇంటి కల సాకారం కాబోతుంది. ఇంతే కాకుండా ప్రేమ విషయంలో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధించబోతున్నారు. మీకు మీ జీవిత భాగస్వామితో గొడవలు ఉంటే గనక అన్నీ తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మీరు సుఖ జీవనాన్ని సాగించబోతున్నారు. ఇంతే కాకుండా మీరు ఏమైతే కార్యాలు జరగాలి అని అనుకున్నారో, అనుకున్న పనులు జరగాలి అనుకున్నారో, నెరవేరాలి అని కష్టపడ్డారో అవి అన్నీ కూడాను జరుగుతాయి. ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు పొందుకోబోతూ ఉన్నారు. అయితే మీరు ఖచ్చితంగా చేయవలసిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే గనక దేవుణ్ణి నమ్మడము, సమయాన్ని దేవుని చెంత గడపడము, మిమ్మల్ని ముందు మీరు నమ్మడము. ఇప్పటి వరకు ఎప్పుడు కూడాను లేదు కాబట్టి ఇక ఇప్పటి నుంచి కూడాను ఈ విషయమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు సమయాన్ని నమ్మడం మొదలు పెడతారో అప్పుడే అనుకున్న కార్యక్రమాలు అన్ని కూడాను సకాలంలో పూర్తి అవుతాయి. అంతేకాకుండా మీరు ఎప్పుడైతే దేవుణ్ణి కోరుకొని జరిగిద్దా లేదా అనే ఆలోచనలో సందేహంలో ఉంటే గనక ఖచ్చితంగా అది సాధ్యపడదు. ఎప్పుడు కూడాను దేవుణ్ణి నమ్మకంతోనే నమస్కరించుకోవాలి. దేవుణ్ణి పూజించి కోరుకున్నారు అంటే గనక ఖచ్చితంగా ఆ పని జరిగి తీరుతుంది అని ఒక పాజిటివ్ వైబ్ మీలో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలా అని ఏ పని మొదలు పెట్టినా కూడాను మీ దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా ఆ యొక్క పని పూర్తి అవుతుంది. దేవుణ్ణి మొక్కుకుని ఎన్ని పూజలు చేసినా కూడాను దేవుడు ఆ పని మొదలు పెట్టాలి అంటే గనక ముందు మీపై మీకు కూడా నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మకం ప్రారంభిస్తూ ఉంటారో అప్పుడే మీరు అనుకున్న కార్యాలు అన్ని కూడాను దిగ్విజయంగా చేయగలుగుతారు, కంప్లీట్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి దేవుణ్ణి, సమయాన్ని, మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు చాలా కలలు కంటున్నారు. కలలకు ఖచ్చితంగా మీ యొక్క నీతి నిజాయితీ ఉంటుంది. అంతేకాకుండా కష్టం కూడా ఉంటుంది. అయితే ఆ కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. తులారాశి జాతకులకు ఈ సమయం రానే వస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు కలలుగానే మిగిలిపోయాయి. కానీ పరమశివుని అనుగ్రహం ఇప్పుడు మీపై పుష్కలంగా ఉండబోతుంది. నిజమయ్యే రోజులు వచ్చాయి. మరి ముఖ్యంగా తులారాశి జాతకులు, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీపై చాలా ఎక్కువగా ఉండబోతుంది ఈ రోజు నుంచి. అందువలన మీకు చాలా వరకు కూడా ధైర్యం వస్తుంది, తెగింపు వస్తుంది. సమస్యను ఏ విధంగా సానుకూలంగా పరిష్కరించాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. అదే విధంగా కుటుంబ సభ్యులకు కూడాను మీతో పాటుగా ధైర్యం అనేది వస్తుంది. ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఎప్పటికప్పుడు రక్షిస్తున్నారు కాబట్టి మీరు ఇలాగే ఉండండి. ఆంజనేయ స్వామి యొక్క రక్ష అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అనుకుంటే గనక
తులారాశి జాతకులు ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి అక్కడ 5 ప్రదక్షిణలు చేసి 5 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం చాలా ఉత్తమమని చెప్పొచ్చు. ఇలా చేయడం రీత్యా ఆంజనేయ స్వామి అనుగ్రహం రక్షణ ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండబోతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి కటాక్షం కూడా ఈ రోజు నుండి మీ ఇంట్లో కలగబోతుంది. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లు జరగబోతున్నాయి. అయితే ఇవి మీకు సంకేతాలుగా కూడా చెప్పొచ్చును. డబ్బుకు ఇక లోటు అనేది ఉండదు. శివుని అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. అయితే మీ ఇంట్లో గనక తాబేలు ఉన్నట్లయితే గనక చాలా మంచిదని చెప్పాలి. అంటే ఏమిటంటే గనక తాబేలు బొమ్మ మీ ఇంట్లో ఉన్నట్లయితే గనక నీటిలో ఉన్న తాబేలు బొమ్మ పెట్టుకోండి. ఇలా చేస్తే గనక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఈ రోజున తెల్లవారుజామున ఇంటి గుమ్మం ముందుకి మీ యొక్క ఇంటి గుమ్మం ముందుకో ఆవు వచ్చినట్లయితే చాలా మంచిది. ఆవుకు ఆకుకూరలు కానీ చపాతీ కానీ లేకపోతే గనక మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా పళ్లను మీరు ఆవుకు పెట్టినట్లయితే గనక మంచి జరుగుతుంది. అలాగే పక్షులు వస్తే ఆహారాన్ని పెట్టండి. ఆ ఆహారాన్ని అవి స్వీకరించాయంటే గనక మీకు ధన లాభం కలుగుతుంది. అంతా ఈశ్వరేచ్ఛ. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో. తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.